సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు. ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నది ఎక్కువ? నందిని డైరీ, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకు సంబంధించిన కర్ణాటక గవర్నమెంట్ సంబంధించిన మిల్క్ ఫెడరేషన్ నందిని బ్రాండ్తో నందిని ఘీ తిరుమలకు సరఫరా చేస్తుంది. మార్చారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎందుకంటే నందిని వాళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు కాబట్టి, లంచాలు ఇవ్వరు కాబట్టి వాళ్ళని తీసి తక్కువ రేటుకి వాళ్ళకి రాలేరు, వాళ్ళు చేయలేరు, వాళ్ళకి వర్కౌట్ కాదు అని చెప్పి వాళ్ళని తరిమేయడం జరిగింది. ఈ విషయం కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు చేస్తున్నా. కర్ణాటక అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఎందుకు మేము పంపించే మేము తక్కువ రేటుకి లాభాలు లేకపోయినా మేము పంపిస్తుంటే కూడా తీసుకోవటం లేదు అని అసెంబ్లీలో, కర్ణాటక అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగిందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఒక్క విషయం చెప్తా. ఏమయ్యా, మామూలుగా ఆవు నెయ్యి, మంచి ఆవు నెయ్యి ఎంత అనుకుంటున్నారు రేటా? మంచి ఆవు నెయ్యి, నాణ్యత గల ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు? 1000 రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు. 1000 రూపాయలు తక్కువ అంటే 1 కేజీ నెయ్యి, మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే 1000 రూపాయలు పై మాట. కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని, మీ భార్యల్ని, మీ శ్రీమతుల్ని, మీ అమ్మల్ని, అవ్వల్ని అడగండి ఆవు నెయ్యి ఎంత అవుతుంది. మంచి ఆవు నెయ్యి ఏమయ్యా టెండర్ పిలిచి 320 రూపాయలకి ఇచ్చేస్తారా? ఎంత? 320 రూపాయలుకి నలుగురికి ఇచ్చారు కాంట్రాక్టు. ఎవరు? ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్, ద గ్రేట్ ధర్మారెడ్డి, ద యూజ్లెస్ ఫెలో సుబ్బారెడ్డి, ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి. ఈ నలుగురు కలిసి 320 రూపాయలకి ఇచ్చారు. నేను అడుగుతున్నా, 320 రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగోడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అని నేను అడుగుతున్నా. ఈజ్ దేర్ ఎ సింగిల్ పర్సన్ హూ కెన్ సప్లై? 15,000 కేజీలు రోజుకి అంటే ఎంత నష్టం?